హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ సాయి పల్లవి గారు మనకు తెలుసు, ఇక్కడ మనం లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు సార్ చాలా మంది అభిమానులు కూడా. జీరో నెగిటివ్ అంటే ఎక్కువగా ఆమెని విమర్శించే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తుంటారు మనకి ఇక్కడ. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న ఒక మూవీ వల్ల, ఆమె చేస్తున్న ఒక పాత్ర వల్ల ఆమె పైన విమర్శలు రావడం మనం చూస్తున్నాం సార్. బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ గారు అండ్ సాయి పల్లవి గారు ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. అందులో సీత పాత్రలో సాయి పల్లవి గారు నటిస్తున్నారు సార్. అయితే సీత పాత్రకు సాయి పల్లవి గారు సెట్ అవ్వరు, ఆమె ముఖంలో పరిపూర్ణత లేదని చెప్పేసి ఈ విధమైన విమర్శలు అయితే రావడం చూస్తున్నాం సార్. అంటే పూర్వం రామాయణం సీరియల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి సార్? ఇది విమర్శలు చేసే వాళ్ళు కూడా వాళ్ళకొక కొంత దూరం ఆలోచించేలా ఉండాలి వాళ్ళు. రామాయణంలో సీత ఎలా ఉందో వీళ్ళు చూసారా? నెంబర్ 1. తర్వాత అరుణ్ గోయల్ ఉన్నాడు కదా, రాముడు అలా ఉంటాడా? మరి అరుణ్ గోయల్ని మీరు రాముడుగా ఒప్పుకుంటే మరి ఎన్టీ రామారావు గారి మాట ఏమిటి? ఎన్టీ రామారావు గారిలాగా ఉంటారా, అరుణ్ గోయల్ లాగా ఉంటారా రాముడు? ఎవరు చూసి వచ్చారు? చూడలేదు. ఎవరైతే మనకి ఇంపుగా ఉంటారో, ఎవరైతే మనకి ఆకర్షణీయంగా ఉంటారో అదే కదా. అది ఎవడైతే మనకి భగవంతుల్లా కనిపిస్తాడో ఆయన్నే నమ్ముతాం. ఆయన్ని నమ్మాం, అరుణ్ గోయల్ని నమ్మాం. ఎందుకంటే ఆ పాత ప్రభావం అలాంటిది. 2-3 భాగాలు చూసేసరికి మనం ఆ పాత్రలోకి వెళ్ళిపోతాం. అరుణ్ గోయల్ కనిపించదు కదా. ఆయనకి హారతులు ఇచ్చారు, కొబ్బరికాయలు కొట్టారు అరుణ్ గోయల్కి, దీపిక్కిని. ఇక్కడ ఎవరైతే అంటే దానికి విమర్శకుడికి ఒక స్థాయి కావాలి. మన రామాయణంలో రామాయణం వర్ణన ప్రకారం సీతగా సాయి పల్లవి 100% సక్సెస్ అవుతుంది. సీత అంటే 3 పిల్లలు తల్లిలా ఉండకూడదు, అంతే కదా. మనం అంటే కళ్యాణ రాముడిని చూడడానికి ఇష్టపడతాం. రామాయణంలో గొప్పతనం ఏంటంటే కళ్యాణ రాముడు, అది చూడడానికి ఇష్టపడతాం. అంటే పసిమి వయసులోనే రాముడికి కళ్యాణం అయింది. కళ్యాణం అయిన రోజునే అడవికి పంపించింది కైకేయి. అంటే ఆ వయసు ఎలా ఉంటుంది? సాయి పల్లవి వయసే ఉంటుంది. అది కాకుండా తిరస్సుని పెట్టేశారనుకోండి, 34 సంవత్సరాల తిరస్సుని చూడడానికి బాగుంటుంది, కానీ ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఎలాగుంటుంది. అందువలన అంతకుముందు బాపు గారు కూడా జయప్రదని పెట్టాడు సీతగా, అలాగే చంద్రకళను పెట్టాడు సీతగా. ఆ లేలేత వయసులో ఉన్నటువంటి యాక్టర్స్ నటిస్తేనే ఆ సీత పాత్రకి అందం. ఇక్కడ సాయి పల్లవి నేను చాలా చాలా నిశ్చితంగా పరిశీలించాను. సాయి పల్లవి మంచి నటి, గొప్ప నటి. మంచి నటీమణులకి ఏమిటి ఉంటుందంటే ఆ పరకాయ ప్రవేశం చేసినట్టుగా మామూలు కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ వేసేసరికి ఆ క్యారెక్టరే మనకు కనిపిస్తుంది. అర్థమైందా? అలా మౌల్డ్ అయిపోతారు. తనను తాను ఆ కుబుసు ఇలా విడిచినట్టుగా మౌల్డ్ అయిపోయి అరే కరెక్టే అనిపిస్తారన్నమాట. ఆ శక్తి ఊళ్ళో ఉంది. ఈరోజు నేను ఉదయం వెంకటేశ్వర మహాత్సవం సినిమా చూశాను. ఇక్కడ ఈశ్వరలక్ష్మికి సీతకి ఈశ్వరలక్ష్మికి సావిత్రి పద్మావతి, ఈశ్వరలక్ష్మి లక్ష్మీదేవి. వాళ్ళు ఏమిటయ్యా నువ్వు ఇలా చేసావు, నాకు అసలు అది పారాన్ని ఆరకముందే నాకు మోసం చేసావు ఎందుకని సావిత్రి, రే నన్ను కట్టుకున్నావే, ఎక్కడైనా లక్ష్మీనారాయణలు అంటారు కానీ నారాయణ అంటే నా పేరు ముందు తగిలించుకొని నన్ను ఎందుకు వెనక్కి తోస్తావని ఈ లక్ష్మీదేవి అంటుంది. ఆ వాదన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అసలు నిజంగా పద్మావతే అని అన్నట్టు అనిపించింది మాట. సావిత్రిలా కనబాల. అలాంటి స్వామి అయిపోయిన శిల అయిపోయిన తర్వాత ఆ పాదాల మీద పడి కొట్టుకుంటుంటే మనకి వలవల ఏడ్చేస్తామన్నమాట. తర్వాత అంటే ఆ పాత్రలో మౌల్డ్ అయ్యేటువంటి శక్తి సామర్థ్యాలు కొంతమందికే ఉంటాయి. అలా వాణిశ్రీకి కూడా ఉంది, నాకు అనుభవంలో కొంతమందికి. జయసుధకు ఉంది, చంద్రమోహన్కి ఉంది, రోజారమణికి ఉంది. అలాగా కొంతమంది మౌల్డ్ అవుతారు. ఆ మౌల్డ్ అయ్యే ఆర్టిస్టుల్లో ఇప్పుడున్న వాళ్ళలో చాలా మంచి ఆర్టిస్టు ఎవరంటే సాయి పల్లవి. నాగ చైతన్య పక్కని లవ్ స్టోరీలో లిప్పులాకి ఇచ్చినా మనల్ని రంజింపజేస్తుంది. సీతల ఎలా వంక పెట్టి ఏదో దీవించినట్టున్నా
రంజింపజేస్తుంది అన్నమాట. అది ఆవిడ గొప్పతనం. అంతేగాని సీతలాగా ఇవి లేదంటే ఎవరు చూసొచ్చారు సీతని? సీతని తలపింప చేస్తే చాలు. సీత ఎలాగుందో ఎవరు చూడలేదు. ఎక్కడో మూలాధారం వాల్మీకి రామాయణంలో ఇలాగుంటుంది, ఇంతలేసి కళ్ళుంటాయి, ఇంత చక్కని సంపంగి పువ్వు లాంటి ముక్కు అని చెప్తారు. అలాగ అందరూ ఉంటారా? ఉండరు కదా. కనీసం ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా సరే మనకి పర్వాలేదు అన్నమాట. అంటే ఆవిడ తాలూకు పోలికలు కానీ, ఆవిడ తాలూకు కొంత అంటే మ్యానరిజం మనం చూడలేదు. అంటే ఆవిడ నడవడికలు వర్ణిస్తారు కదా, ఇలా ఉండేది, ఇలా చేతులు వంకరగా తిప్పింది, అలా చేసిందని చెప్తారు కదా. ఆ సీతామ్మ తల్లి తాలూకు యాంబియన్స్ వర్ణనకి న్యాయం చేసేలాగా ఉంటే చాలు. కంటే దాని నూరు కూడా సాయి పల్లవి న్యాయం చేస్తుంది. ఓకే. ఇటు రణబీర్ కపూర్ సార్, బాలీవుడ్ హీరో తెలిసిందే, ఆయన పైన కూడా విమర్శలు వస్తున్నాయి. రాముని పాత్రలో అసలు సూటుగాడు, అంటే ఆయన క్యారెక్టర్ వేరు అని చెప్పేసి కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు. అంటే ఎందుకు రామాయణం సినిమాలు కానీ ఏమైనా తెరకిచ్చినప్పుడు వీళ్ళు సూట్ గారు అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఎప్పుడు వస్తుంది. అవునవును, విమర్శలు అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు ఆది పురుషులో మన ప్రభాస్ రాముడు యాక్ట్ చేశాడు. అంటే 6 అడుగులు 2 అంగుళాలు. రాముడు అంత పొడవు ఉన్నాడా ఒక ప్రశ్న. అర్థమైందా? సీత యాక్ట్ చేసింది పూర్తిగా అసలు రవిక లేదు. అంటే ఆ రోజుల్లో సీత రవిక కట్టుకునేది కాదా ఈ ప్రశ్న. అలాగా ప్రశ్నలు ఎప్పుడూ వస్తుంటాయి. అది కాదు మనకి చేయడం. సినిమా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినిమా అంటే టు మేక్ బిలీవ్. చూసే ప్రేక్షకుల్ని మోసం చేయాలి, నమ్మించాలి. ఎవరు బాగా కన్విన్స్ చేయగలిగితే ఆ సినిమా బాగా ఆడుతుంది. ఆ గట్టు ఒడ్డున మహాబలిలో ప్రభాస్ నడుచుకుంటూ వెళ్తుండంటే వెళ్ళాడా? మన గుండెలు జారిపోతాయి, కాదు జారిపోతే ఏమైపోతారని చెప్పి అంతగా నమ్మించారు సినిమా. అదే మంచి సినిమా, అదే విజువల్ వండర్ అంటే అదే. దాన్నే ప్రపంచం అంతా నీరాజనాలు పట్టింది. కానీ సార్ ఇప్పుడు దేశంలో ఆది పురుష్ సినిమా రావడం కాస్త చాలా మంది డిసప్పాయింట్ చేసింది. అంటే అవును, రాముని భక్తులు కానివ్వండి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇప్పుడు రామాయణ మూవీ చూస్తున్నాం, దీన్ని ఏ విధంగా తీస్తారు అని చెప్పేసి ఒక అనుమానం అయితే అందరిలో ఉంది సార్. మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? రామాయణాన్ని రామాయణం ఉన్నట్టుగానే తెరకెక్కిస్తారా, లేకుంటే ఆది పురుష్ లాగా ఏమైనా మార్పులు చేస్తారా అని చెప్పేసి కొంత డౌట్ అయితే ఉంది సార్. ఆది పురుషుడి అసలు దాన్ని పారేయాలండి ఆ సినిమాని. ఆది పురుషు గురించి మాట్లాడతారేంటి? అది కాదు. అక్కడ రామాయణంలో ఉన్న గొప్ప సన్నివేశాల్ని, రామాయణంలో ఉన్న మెలో డ్రామాని, రామాయణంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ని తీసుకుందాక అంట ఇవేవి మిస్ కాకుండా ఆ రావణ సంగ్రామంతో ముగించినట్టయితే విభీషణుడు పట్టాభిషేకం, రాముడు భూ ప్రవేశం, సీతారాములు భూ ప్రవేశం చేస్తే చాలా బాగుంటుంది. దాన్ని గ్రిస్ప్గా అంటే స్క్రీన్ పే రాసుకోవాలన్నమాట. ఎక్కడ ఒక సుందరమైన ఆనందకరమైన మనసును చెమర్చేటువంటి, కళ్ళు చెమర్చేటువంటి సన్నివేశాలు ఉన్నాయో ఒక సన్నివేశం కూడా మిస్ కాకూడదు. ఎంతంత గొప్ప సన్నివేశాలు ఉన్నాయండి. అందువల్ల ఆ సన్నివేశాల కలయిక మీరు తీసిన రామాయణం అయితే అంటే వీళ్ళ సౌలభ్యం ఉంటుంది. అంటే ఒక్కొక్క హైలైట్ సన్నివేశాన్ని ఒక్కొక్క ఎపిసోడ్గా చేయొచ్చు. ఒక్కొక్క సన్నివేశాన్ని సీరియల్ కదా, ఎంత పొడిగిస్తే అంత మనీ జనరేట్ అవుద్ది. మనకి బిజినెస్ రేంజ్ ఫిక్స్డ్ బిజినెస్ రేంజ్ కాదు. సపోజ్ ఆ సినిమా సీరియల్ బాగా క్లిక్ అయింది, నా సీరియల్ ఎలాగైతే 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతాయో అలా పొడిగించినాయండి. వచ్చిన నష్టం ఏంటి? నన్ను చూస్తారు. రామాయణానికి ప్రత్యేకించి బాగా ఆకర్షించినట్టయితే భక్తులు ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు. అది చెప్పేది ఏంటంటే, నేను మంచి మంచి సన్నివేశాలు ఉన్నాయండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని అడిగాడు, అమ్మ మీరు ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు, పాపిట్లో ఏమిటి బొట్టు అని అడిగారు. దానికి సీతమ్మ వారు చెప్పారన్నమాట, ఇది నా ఆయన స్వామి వారి మీద నాకున్న భక్తికి చిహ్నం అని చెప్పారన్నమాట.
ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. మొత్తం ఆ సింధూరం అంతా మొత్తం పూసేసుకొని నోటుకు పూసేసుకొని, మరి మీకంటే నాకు ఎక్కువ భక్తి ఉంది కదమ్మా అన్నాడనమాట. చిరంజీవ అని చెప్పేసి దీవించింది. అలాగా కొన్ని సన్నివేశాలు, ఎంతమంది సన్నివేశాలు. తర్వాత లక్ష్మణుడు ఆ, మూర్చపోయినప్పుడు ఒక మానవ మాతృడుగా, ఒక మానవుడు ఎలాగైతే బోరున విలిపిస్తాడో, లక్ష్మణుడు లేకపోతే నా బ్రతికెందుకు అని చెప్పేసి ఆయన కూడా మరణానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆంజనేయుడు ఆయన ఓదార్చడం, సంజీవిని ఆ మొక్క ఎక్కడుందో తెలియకుండా కొండను పెకరించుకొని రాడు. ఎంత మంచి సన్నివేశాలండి ఇవన్నీ. శబరి దగ్గరికి వెళ్తాడు. శబరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ శబరి రామ భక్తురాలు, ఒక రెల్లు సామాజిక వర్గానికి చెందిందని వాళ్ళు చెప్తారు. అప్పట్లో వర్గాలు ఉన్నాయని నాకు తెలీదు, ఆటవికులు అనుకుంటాను, అంతే కదా. అడవిలో నివసించేవారిని ఆటవికులు అంటారు. తర్వాత ఈ దరిద్రపు తెగలు వచ్చాయి. అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చెప్తున్నారు. రామాయణంలో సన్నివేశాలు ఎలాగుండాలంటే ఆవిడ వస్తుంది, ఆయన చూస్తుంది, రామా ఏమిటి అసలు నా చూపు అంది కదా, ఆపై నా కళ్ళంటే కన్నీళ్ళు ఉన్నాయి కదా, ఇంతకాలం నీకోసం ఎదురు చూశాను కదా, తీరా నువ్వు వచ్చేసరికి నా చూపు కనబట్టలేదు, అయ్యో విలపించేస్తుంది అన్నమాట. ఏం తిన్నావా, ఇదిగో ఇది తిను అని చెప్పి. ఎంత గొప్పది ఇక్కడ. అక్కడే ఆవిడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడనమాట. మోక్షాన్ని రామ నువ్వు చెప్పావు కానీ నన్ను వెళ్ళిస్తారా అంటే, నా రాముడు నన్ను పంపించాడని చెప్పు. అలా నేను నా రాముడు నా దేవుడు పంపించాడని చెప్పి అంటాడు. ఆ మర్మం చూడు. ఎప్పుడు కూడా రామాయణంలో రాముడు దేవుడు అని చెప్పలేదు. ఇక్కడ దేవుడు అని చెప్పినా ఎందుకు చెప్పాడంటే, రాముడు నా దేవుడు, నాకు దేవుడు, అందరికీ దేవుడు అని చెప్పవద్దు అన్నమాట. అంతంత సున్నితమైన అంశాలు ఉన్నటువంటి రామాయణం తీసే ముందు జాగ్రత్త పడాలండి బాబా. మా బోటోలో బాధ అనిపిస్తుంది కొంత తెలిసిన వాడికి మాట. డెఫినెట్గా ఈ తాలూకు రణబీరు, ఈ సాయి పల్లవుల తాలూకు అది సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.